నాకున్న అర్థపర్థం సివిల్ నాలెడ్జ్ అయితే ఒక ఇల్లు కట్టేస్తా. ఇల్లు కట్టేసిన తర్వాత నా హేటర్స్ అందరిని ఇన్వైట్ చేస్తా హౌస్ సెరమనీకి. ఎందుకంటే నేను కట్టిన ఇల్లు చాలా రోజులు ఉండదని నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరినీ పిలిచేసి అక్కడ మీటింగ్ పెట్టేసి వదిలేసి వచ్చేస్తా. అది 2 రోజులకు 3 రోజులకు కూలిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది. అట్లని మాత్రం అనుకోవద్దండి, నేనైతే చాలా మంచిదాన్ని. ఇలా ఫైనల్గా అయితే మన డయాగ్రామ్స్ చూసుకుంటూ పోవడమే. ఇది బేస్మెంట్ నుంచి ఫుట్టింగ్ లేపడం పైకి. మనం అప్పట్లో లేపినాం, ఇప్పుడైతే లేపలేము ఎందుకంటే మనకు గీయడానికి రాదు. అప్పుడైతే డెడికేషన్ వేరే లెవెల్ ఉంటుంది డిప్లొమాలో. ఫైనల్గా మీకు చెప్పడం మర్చిపోయాను, ఎప్పుడైనా కూడా షీట్లో ఏం చేస్తారు తెలుసా, ఆల్ డైమెన్షన్స్ ఆర్ అండ్ ఎంఎం రాయండి, రాయకపోతే మార్క్స్ కట్ చేస్తారంట మా మేడం చెప్పింది అప్పుడు డిప్లొమాలో. అలాగే స్కేల్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేసేసేయండి. మనం ఎంత స్కేల్ తీసుకున్నామో వాళ్ళకి తెలియాలి కదా, అందుకని చెప్పేసి ముందు జాగ్రత్త చెప్పేస్తాను ఎవరైతే డిప్లొమా తీసుకుంటున్న వాళ్ళందరికీ. మనం గీసిన హౌస్ ప్లాన్ అయితే ఇదే. రేపటి రోజున నా హౌస్ ప్లాన్కి నేనే గీసేసుకుంటాను ఎందుకంటే నాకు వచ్చు కాబట్టి. ఏదో అర్థం అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి.